అంటేనే కోపం తెచ్చుకునే వాళ్ళు ఉన్న రోజులివి. ఈ డాగ్స్ లో పెట్ డాగ్స్, స్ట్రీట్ డాగ్స్ రెండూ ఉంటాయి. పెట్ డాగ్స్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా స్ట్రీట్ డాగ్స్ వస్తే చిరాకు పడిపోతారు. అందుకే స్ట్రీట్ డాగ్స్ అన్ని జనాల మీద పగబట్టినట్టే చేస్తున్నాయి. లైఫ్ లో స్ట్రెస్ పెరిగిపోయి మనుషులే తోటి మనుషులను కరిచేస్తున్నప్పుడు మాకు స్ట్రెస్ లేదా, మేం కరవకూడదా అన్నట్లే చేస్తున్నాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. దీంతో స్ట్రీట్ లో డాగ్స్ కనబడితే చాలు అటువైపు వెళ్లాలంటేనే చాలా మంది భయపడుతున్నారు. అయితే చిన్నపిల్లల పాలిట డేంజర్ గా మారిన డాగ్స్ గురించి సీరియస్ చర్చ మొదలైంది. అసలు రోడ్డు మీద ఇలాంటి డాగ్స్ ఎలా వదిలేస్తారని ప్రభుత్వం పైనే జనం ఎక్కుపెట్టి మరీ తిట్లు వదులుతున్నారు. ఆఖరికి ఢిల్లీ సీఎం మీదే దాడికి ప్రయత్నించాడు ఒక ఫ్రస్ట్రేటెడ్ పర్సన్. అంత సీరియస్ గా ఉంది పరిస్థితి. ముందు అన్నిటినీ వీధుల నుంచి తీసేసి క్యాంపుల్లో పెట్టేయమంది సుప్రీంకోర్టు. మళ్ళీ అన్ని కుక్కలను ఎక్కడ పెట్టాలి అని కొందరు, అలా ఎలా చేస్తారని ఇంకొందరు వాదించడంతో మళ్లీ సుప్రీంకోర్టు కాస్త గొంతు సవరించుకుని వ్యాక్సిన్లు వేయాలని చెప్పింది. అయితే ఈ కుక్కల గురించి చర్చ వచ్చినప్పుడల్లా పెద్ద చిక్కు వచ్చేది యానిమల్ లవర్స్ తోనే. అవును, బాధితులేమో వాటిని చంపేయాలన్నంత కోపంగా అడుగుతున్నారు. మరోవైపు యానిమల్ లవర్స్ ఏమో అయ్యో వాటిని ఏమీ చేయకండి అంటారు. హీరోయిన్ సదా సెల్ఫీ వీడియోలో ఎలా ఏడ్చిందో చూశాం కదా, అలా చాలా మందే ఉన్నారు. అయితే ఇలాంటి వాళ్ళ మీద కూడా బాధితులు మండిపడుతున్నారు. కారులో తిరగకుండా రోడ్డు మీద నడవండి, మీకు కూడా తెలుస్తోంది డాగ్స్ పెర్ఫార్మెన్స్ ఏంటో అంటున్నారు. అసలు ఈ స్ట్రీట్ డాగ్స్ ని అలాంటి వాళ్ళంతా అడాప్ట్ చేసుకుని కేర్ తీసుకుంటే సరిపోతుంది అని కూడా అంటున్నారు. అయితే ఈ డాగ్స్ మీద యాక్షన్ ఉండాలా వద్దా అనేది పెద్ద $1 మిలియన్ పజిల్ గా మిగిలిపోయింది. యానిమల్ ప్రొటెక్షన్ చట్టాలు, పౌరుల రక్షణ చట్టాల మధ్య ఎలాంటి చర్యలు తీసుకోవాలో అర్థం కాని కన్ఫ్యూజన్ లో ప్రభుత్వాలు పడిపోతున్నాయి. అయితే హాని కలిగించే కుక్కలు క్రూర మృగాల కిందే వస్తాయని, అవి జనాల మధ్య ఉండకూడదని చాలా మంది బలంగా వాదిస్తున్నారు. వాటిని చంపనక్కర్లేదు, తీసుకుపోయి అడవుల్లో వదిలిపెట్టండి అంటున్నారు. కాదు కాదు, వాటికి జనం కూడా టైంకి ఫుడ్ పెట్టి చూసుకుంటే అవి ఎవరిని ఏమీ అనవని డాగ్ లవర్స్ అంటున్నారు. మాకే దిక్కులేదు, వాటికేంటి పెట్టేది అని మిడిల్ క్లాస్ వాళ్ళు ఫైర్ అవుతున్నారు. ఓవరాల్ గా దీని మీద ఓ సింగిల్ పాయింట్ సొల్యూషన్ కైతే ఎవ్వరూ రాలేకపోతున్నారు. అసలు ఇండియాలో ఎన్ని స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయంటే ఎవరి దగ్గర అధికారిక లెక్క అయితే లేదు. పీటీఐ వేసిన అంచనా ప్రకారం అయితే 6,20,00,000 స్ట్రీట్ డాగ్స్ ఇండియాలో ఉన్నాయంటున్నారు. మొన్న ఢిల్లీలోనే 10 లక్షలు ఉన్నాయన్నారు. దీన్ని బట్టి స్ట్రీట్ డాగ్స్ ఇండియాలో పెద్ద సైన్యమే అని చెప్పాలి. మరి ఈ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఏం చేయాలనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి గైడ్ లైన్స్ లేకపోవడం, అవగాహన లేకపోవడం దారుణం. వాటన్నిటికీ వ్యాక్సిన్ వేయాలన్నా, కొత్తగా నెంబర్ పెరగకుండా ఆపరేషన్లు చేయాలన్నా పెద్ద వ్యవస్థే అవసరం అనిపిస్తోంది. ఈ సమస్యపై ప్రభుత్వం ఖచ్చితంగా ఒక సంస్థను పెట్టక తప్పదంటున్నారు నిపుణులు. ఆ సంస్థ స్వచ్ఛంద సంస్థలతో కోఆర్డినేట్ చేసుకుంటూ స్ట్రీట్ డాగ్ సంగతి చూసుకోవాలి. అలాగే వాటి ద్వారా జనాలకు ప్రమాదం లేకుండా చూసుకోవాలి. మరి ఇవన్నీ ఎప్పుడవుతాయో అప్పటి వరకు బిస్కెట్ ప్యాకెట్లు, చికెన్ పీసులు చేతిలో పెట్టుకొని తిరగండి. కుక్కల మీదకొస్తే అవి విసిరితే మిమ్మల్ని వదిలేస్తాయని కూడా కొందరు సలహాలు ఇస్తున్నారు.